ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా రన్నింగ్ అవుతుంది అంటే అది ఒక్క ఇన్నోవా వల్లనే సాధ్యం. హాయ్ గైస్! అసలు పాయింట్ ఏంటి అంటే ఒక 5 డేస్ బ్యాక్ ఇన్నోవాకి కంప్లెయింట్ వచ్చింది. కూలెంట్ బాక్స్‌లోకి ఇంజిన్ ఆయిల్ కలిసిపోతుంది. దానికి రీజన్ కనుక్కుంటే అయితే ఆయిల్ కూలర్ బెడ్ లేదా హెడ్ గ్యాస్కెట్ పోయిందన్నారు. సో వైజాగ్ వెళ్దామని స్టార్ట్ అయినప్పుడు చిన్న బేరం ఉంది అంటే వెళ్ళా. లైఫ్‌లో సెకండ్ టైం బేరంకి వెళ్తున్నా. అనంతగిరిలో ఆగి టిఫిన్ చేసి స్లో అండ్ సేఫ్‌గా కస్టమర్స్‌ని వైజాగ్ రైల్వే స్టేషన్‌లో డ్రాప్ చేసేసా. షెడ్‌కి వెళ్తున్న టైంలో కస్టమర్స్ హనీ కార్‌లోనే వదిలేశారు అంటే మళ్ళీ బ్యాక్‌కి వెళ్లి ఇచ్చేసా. తర్వాత కార్‌ని షెడ్‌లో పెట్టేసా. అక్కడి నుంచి ర్యాపిడోలో మసీదుకి వెళ్ళిపోయా. నమాజ్ కంప్లీట్ చేసుకొని పక్కన ఉన్న నైస్ బిర్యానీ పాయింట్‌లో లంచ్ కంప్లీట్ చేశా. తర్వాత షెడ్‌కి వెళ్లి ప్రాబ్లమ్ ఎక్స్‌ప్లెయిన్ చేశా. కార్ రెడీ అవ్వడానికి 4 డేస్ టైం పడుతుంది అన్నారు. మా ఫ్రెండ్ బైక్ తీసుకొని అరకు స్టార్ట్ అయ్యా. అలా స్లో అండ్ సేఫ్‌గా అరకు రీచ్ అయిపోయా. అసలు ఇన్నోవా కంప్లెయింట్ ఏంటి అని నెక్స్ట్ వీడియోలో చూద్దాం.